వైసీపీ తరఫున కాసు మహేష్ రెడ్డి, టీడీపీ తరఫున ఎరపతినేని శ్రీనివాస్. కాసు మహేష్ రెడ్డి గారే గెలుస్తాడు. మా అభిప్రాయం అయితే ఆటోమేటిక్గా కాసు మహేష్ రెడ్డి గెలవాలనేదే మా ఆలోచన. ఏమన్నా మేమైతే కాసు మహేష్ రెడ్డి అనుకుంటున్నాం. వైఎస్ఆర్ వద్ద కాసు మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి కాసే గెలుతాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గెలుస్తారు. శ్రీనివాసరావు గెలుస్తారు. కాసు మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డికి ఎక్కువ ఉంటుంది. ఈ రెండు గట్టిగానండి ఎద్దులు. మరి ఇదివరకు 30 ఏళ్ళు మెజార్టీ వచ్చిండు కాసు మహేష్ రెడ్డి. 30 ఏళ్ళు కొట్టి ఆయన టీ కొనాలంటే ఈయన వల్ల కాదు. ఎటు కూడా ఈయనే బయటపడతాడు. కాసు మహేష్ రెడ్డి బయటపడతాడు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎరపతినేని గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎరపతినేని గెలుస్తాడు. ఎరపతినేని శ్రీనివాసరావు కాసే గెలుతాడు. కాసు మహేష్ రెడ్డి గెలుస్తారు. ఎరపతినేనే గెలుతాడు. మహేష్ రెడ్డి గెలుస్తారండి. ఇద్దరు హోరాహోరీగా ఉన్నారు. మీ అభిప్రాయం ఎవరికి వస్తుంది? మేబీ నాకు తెలిసి వైసీపీ రావచ్చేమో అనుకుంటున్నాను. కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి కదా. కాసు మహేష్ రెడ్డి గెలుస్తాడు. కాసు మహేష్ రెడ్డి. డంకా పోటీ ఇద్దరు. డంకా పోటీ ఎవరు చేసి మనం చెప్పలేము. ఎరపతినేనే వస్తాడు. ఎరపతినేని. కాసు మహేష్ రెడ్డి గెలిచేటట్టు. ఎరపతినేనే గెలుస్తున్నాడు. ఎరపతినేని గెలిచే అవకాశం ఉంది. కాసు మహేష్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఎరపతినేని శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు. పోటాపోటీగా ఉంటుంది అన్న. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఒక యుద్ధంలా ఉంటుంది. మహేష్ రెడ్డి గెలుస్తాడు. ఎరపతిని గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎరపతినేనే. తగ్గపోరు ఉంది, ఎవరు చెప్పలేము. ఇద్దరు తగ్గపోరు, గట్టి పోటీ. ఎరపతినేని శ్రీనివాస్ గెలుతాడు. నాకైతే ఎరపతినేని అనిపిస్తుంది తమ్ముడు. కాసు మహేష్ రెడ్డి గారే గెలుస్తారు. ఎరపతినేని శ్రీనివాస్. కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డే గెలుస్తాడు. మాకు ఆయనే గెలుతాడు. మాకు మహేష్ రెడ్డి గారే గెలుతాడు. కాసు మహేష్ రెడ్డి అన్న మ్యాక్సిమం కాసు మహేష్ రెడ్డి గెలుస్తాడు. కాసు మహేష్ శ్రీనివాసరావు గారికి అవకాశం. ఎరపతినేని వస్తానండి. ఎరపతినేని ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తాడంట. మహేష్ రెడ్డి గెలుస్తారు. ఏదైనా గట్టిగా పోటీ ఉంది. ఏదైనా 99% వైసీపీ రావచ్చు అని మాకు. కాసు మహేష్ రెడ్డి గెలుస్తాడు. మేము కాసు మహేష్ రెడ్డి గెలుస్తామనుకుంటున్నాం. పల్నాడు అభివృద్ధి నిరంతరం కృషి చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గెలుస్తారన్న. కాసు మహేష్ రెడ్డి గారు గెలుస్తారు. గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? కాసు మహేష్ రెడ్డి. శ్రీనివాసరావు గారే గెలిచేటట్టు అనిపిస్తుంది. ఎరపతినేనే గెలిచే అవకాశం ఉంది బాగా. నుంచి వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు 2019లో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. మహేష్ రెడ్డి. ఎందుకని? రెండోసారి కాసు మహేష్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో కలిసి అసెంబ్లీకి వెళ్తారు. కాసు మహేష్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉండేటట్టుగా అనిపిస్తుంది. ఎరపతినేని గెలిచే అవకాశం ఉంది. ఒక ఎరపతినేని సీన్ వల్ల సాధ్యం అయింది. ఇక్కడ తగ్గాపోరు ఉంటుంది. అయితే మహేష్ రెడ్డి జగన్ చూసి వేస్తారు. మహేష్ రెడ్డి గెలుస్తారు. కాసు మహేష్ రెడ్డి గెలుతాడు. బాగానే ఉంది. ఎరపతినేని శ్రీనివాసరావు. శ్రీనివాస్ ఎరపతినేని. మహేష్ రెడ్డి గెలిస్తేనే బాగుంది మాకు. కాసు మహేష్ రెడ్డి అవకాశం. మహేష్ రెడ్డికి అయితే ఊపు అనిపిస్తుంది జనం. మహేష్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఊపు అనిపిస్తుంది. నేను గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ వచ్చి వ్యక్తి వచ్చేయాలి కానీ సీను కాసు మహేష్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనుకోండి. మహేష్ రెడ్డి గారు గెలుస్తారండి. వైసీపీ గెలవాలనుకుంటారు. ఆ ప్రేమ మాకు కాసే. శ్రీనివాసరావే. ఎరపతి గెలుస్తాడు. గ్యారంటీగా గెలుస్తాడు. కాసు మహేష్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. కాసు మహేష్ రెడ్డి గ్యారంటీకి గెలుస్తాడు. కాసు మహేష్ రెడ్డి ఇటు ఉంటుంది అనుకున్నాను. నా ఆలోచన టైట్ ఉంటుంది. నేను వస్తే బాగుండదు. ఎరపతినేని వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈసారి ఎరపతినేని అన్నట్టుంది. మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి వస్తువులు అనుకోండి. వైసీపీ మహేష్ రెడ్డి గెలిచేది తిరిగి వెళ్ళేదానిక. శ్రీనివాస రెడ్డి వస్తాడు. ఎరపతినేని రెడ్డి గెలుతాడు. కాసు మహేష్ రెడ్డి. ఇంకా మహేష్ రెడ్డి. ఎవరు గెలిచి ఎవరు అని అర్థం కావట్లా. ఢీ అంటే ఢీ అని అట్టుకుంది. కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి. అసలు సీఎం ఏమో జగన్. ఇంకా తిరుగు ఉండదు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గెలుతారు. కాసు మహేష్ రెడ్డి గెలవాలి. కాసు మహేష్ రెడ్డి గారు అయితే బాగుంటుందండి. మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారు గెలుస్తారు. చెప్పలేము ఊరి వచ్చి మనం చెప్పలేము. మేమైతే ఎరపతినేని శ్రీనివాసరావు గారు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏది చెప్పలేము. పోటీగా ఉందా? పోటాపోటీ. శ్రీనివాసరావు గారు. ఎరపతినేనే గెలుస్తాడు. మహేష్ రెడ్డి గెలుతాడు. నమ్మకైతే మళ్ళీ మహేష్ రెడ్డి గెలుతాడని మాకు. ఎరపతినేని శ్రీనివాసరావుకే ఉంది. ఎరపతినేని. ఎందుకని? ఎవరి కోళ్ళ దగ్గర పోటీగానే ఉంది. గెలిచేది కాసు మహేష్ రెడ్డి అని. తిరుపతి. మహేష్ రెడ్డి గెలుతాడు. ఎరపతినేని విన్ అవుతాడు అంటారు. పోటీగా ఉందయ్యా. ఎరపతినేని సీనే. కాసు మహేష్ రెడ్డి. ఎరపతినేనే రా. మేము కాసు మహేష్ రెడ్డి గారే గెలవాలనుకుంటున్నాం. కాసు మహేష్ రెడ్డి గారు కావాలి. ఏడ ఎరపతినేనే గెలుస్తాడు. మహేష్ రెడ్డి గెలుస్తాడు.
అవకాశం ఓరు పోయినా కలుతాడు ఆయన మహేష్ రెడ్డి. శ్రీనివాసరావు ఇక్కడ ఎరపతినైనా వస్తాడు. కాసు మహేష్ రెడ్డి అన్న అయితే ఒక 16-17 వేల మెజార్టీ మీద ఎరపతిన శ్రీనివాసరావు కలుతాడు. కాసే వస్తాడు. ఎరపతి ఎందుకంటే కాసు మహేష్ రెడ్డి ఎవరికి పోటీగా ఉందా? ఇద్దరు సమానంగా ఉంది. పోటీగా ఉంది. మహేష్ రెడ్డి వెళ్తాడు, ఎరపతినే వస్తాడు. ఒక 100 ఓట్లని పేర్చి వస్తాయి అనుకున్నా మహేష్ రెడ్డికి. నేను మహేష్ రెడ్డి కావాలనుకుంటున్నా. ఎర్రపతినేని మహేష్ రెడ్డి అవుతాడండి. మేమైతే మహేష్ రెడ్డికి అనుకుంటున్నాం. ఎరపతినేని కాసు మహేష్ రెడ్డి. కాసు మహేష్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎరపతినే గెలుస్తాడు అనుకుంటున్నాను. కాసు మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి కావాలి అట్లా. ఎరపతినే గెలుస్తాడు. కాసు మహేష్ రెడ్డి గారు రోడ్లు మాకు మహేష్ రెడ్డి కావాలి. టీడీపీకే ఉంది.